పరిచి భద్రపరిచి అయ్యా తండ్రి నీ సన్నిధులు ప్రభు ఆశీర్వదించిన విధానం బట్టి నా తెలియజేసినాం. అయ్యా తండ్రి మా ప్రియులు, అయ్యా తండ్రి నీ పిల్లలు, అయ్యా తండ్రి ఇలా జూమ్ అయ్యా తండ్రి యాప్ ద్వారా ప్రభా ఇలా నీ సన్నిధిలో గడుపుటకు, నీ సన్నిధిలో స్పెండ్ చేయుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయం బట్టి నీకే మహింకలింగ్ గాక. అయ్యా తండ్రి ప్రభా రాజులు, గొప్పవారు, ప్రముఖులు అనేక మంది ఈ సమయాన్ని చూడలేకపోయారు. మమ్మల్ని అయితే ప్రభా నీ సన్నిధిలో నీ ఉన్నతమైన స్థితి ఉన్నతమైనటువంటి కృపలో ఈ రీతిగా తండ్రి మమ్మల్ని బలపరిచి ఈ యాప్లో పాల్గొన్నట్టుకు అయ్యా మమ్మల్ని చేర్చిన విధానం బట్టి నీకే మహింకలింగ్ గాక. చేరువచ్చిన పిల్లలందరూ దీనికి ఆశ్రయించండి. రావాల్సిన ప్రతి బిడ్డని ప్రభా నీ సన్నిధిలో సకాలంలోని ఈ యొక్క యాప్లోకి త్వరగా వచ్చేలాగా ఆశీర్వదించండి, కృపలో బలపరచండి. ప్రతి ఒక్కరిని ప్రేరేపించమంటున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించుగా ఆది నుంచి అంతవరకు మీరే కృపలో మమ్మల్ని బలపరచమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని సంధించమని, ఈ లెండేస్ కార్యక్రమాల్లో శ్రమల దినాల్లో ప్రభా మేము ఉండగా అయ్యా మమ్మల్ని కూడా నీ వాక్యం ద్వారా బలపరిచి ఆశీర్వదించి మాతో మా అందరితో కూడా మాట్లాడి బలపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు నామని మహింకలింగ్ గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వచ్చినటువంటి దేవుని పిల్లలందరూ కూడా మరొకసారి ప్రభు అయిన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ పాట పాడుతాను, ఆ తర్వాత మరొక పాట మీరు పాడండి, ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. అందరికీ వచ్చినటువంటి పాట కలువరి సిలువల విలువ అనే పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ గాక. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. అజేయుడా, విజేయుడా, సజీవుడా, సంపూర్ణుడా, అజేయుడా, విజేయుడా, సజీవుడా, సంపూర్ణుడా, కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచెనుగా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడుచావయ్యా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడుచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. పాపానికై శాపానికై నీ రక్తాన్ని కాచావయ్యా, మోసానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. పాపానికై శాపానికై నీ రక్తాన్ని కాచావయ్యా, ద్వేషానికై మరణించి లేచావయ్యా. మధురమైన నీ ప్రేమ
మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరీక్షణ, కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలిచెనుగా, నన్ను పిలచెనుగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ గాక. దీప్తి పాడబాడండి, ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. దేవుడు దీవించిన గాక తన కృపలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, రైట్, పాడండి. ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా, నా బలహీనత ఎన్నే నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను, నా బలహీనత ఎందే నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ
ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరో పాట పాడతారా? మరొక పాట పాడండి. ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని కనపరుచుకుందాం. ప్రభు సన్నిధిలో ఉన్న మనము చక్కగా దేవుని పాటలు పాడి ప్రభుని ఆరాధించుకుందాం. ప్రభు నామాల్లో ఇంకా ఎవరైనా జూమ్లో మీట్ అవ్వాలనుకున్న వారికి ప్రిఫర్ చేయండి. ఓకే, దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. శ్రద్ధగా దేవుని మాటల్ని మనం చక్కగా ఎన్నువారుగా ఉందాం. మరొక పాట పాడి ప్రభుని ఆరాధించుకుందాం. నీ దయే నన్ను దాచెను, నీ క్షమై నన్ను ఓచెను, నీ వాక్యమే ఓదాచెను, నీ కృపై నన్ను కాచెను, నీ దయై నన్ను దాచెను, నీ క్షమై నన్ను ఓచెను, నీ వాక్యమే ఓదాచెను. చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా. నీ సన్నిధి నాకు వెలుగాయగా, నా శక్తివే నన్ను తరుముచున్నదా, నా స్థానములో నిలిచి పోరాడెదా, భయమేందులలో నేనుండగా, అవమానములో అల్లాడగా, భయమేందులలో నేనుండగా, అవమానములో అల్లాడగా, నా కాపరివై నన్ను చేరగా, నా వైరులను వెళ్ళగొట్టాయిగా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, నీ కృపై నన్ను కాచెను, నీ దయై నన్ను దాచెను, నా వారి నన్ను గెంటివేయగా, మరణ భయమే నన్ను ఆవరింపగా, నా చింత చేరి నన్ను స్వస్థపరచగా, నీ చేయి చాచి నన్ను చేరదీసెగా, అపజయమే నన్ను కృంగదీయగా, అంటరాని దాననని గేలి చేయగా, అపజయమే నన్ను కృంగదీయగా, అంటరాని దాననని గేలి చేయగా, నా పక్షమున చేరి జయమిచ్చెగా, నాతో ఉంటానని మాటిచ్చెగా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, నీ కృపై నన్ను కాచెను, నీ దయై నన్ను దాచెను, నీ క్షమై నన్ను ఓచెను, నీ వాక్యమే ఓదాచెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
ఎవరు చేస్తారు ప్రార్థన కొరకు? అమ్మని ప్రార్థన చేయమనండి. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా యేసయ్యా, వందనాలు స్తోత్రాలయ్యా. కృపామయుడ, కరుణమయుడ, చెరుకడ స్తోత్రాలయ్యా. ఆలోచన సంబంధాన్ని కత్తిరించుకొని పొందాలయ్యా. నిన్న దేవా, గొప్ప దేవా, నమ్మదగిన దేవా యేసయ్యా. నా తండ్రి, నేను ఆనబట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా నాయన. సర్వశక్తి గల దేవాని స్తోత్రాలయ్యా, సర్వాధికారిని స్తోత్రాలయ్యా, దేమగల దేవాని స్తోత్రాలయ్యా. నా తండ్రి, నేను ఆనబట్టి నా ప్రభా నాయన ఈ రీతిగా నాయన అయ్యా నా తండ్రి నాయన యొక్క నీ బిడ్డలందరూ కూడా కలిసి నా తండ్రి నాయన అయ్యా నేను ఆరాధిస్తూ నేను గణపరుస్తూ నేను మహిమపరుస్తున్నారయ్యా. ఇంకా నా తండ్రి యొక్క బలంగా నీ సన్నిధిలో వాడుకోండి అయ్యా. నీ బిడ్డల ప్రభా నా దేవా యేసయ్యా, నీకే వందనాలు, నీ స్తోత్రాలయ్యా. నిలవబెట్టుకయ్యా నీ సన్నిధిలో నాయన, నీ సాధములుగా వాడుకయ్యా నా ప్రభువా. అయ్యా నీ బిడ్డలను ఆశీర్వదించయ్యా, దీవించయ్యా, బలపరచయ్యా నా ప్రభా నా తండ్రి నాయన. నీ దయదార్శుని నా ప్రభువా అయ్యా నా తండ్రి నాయన పాష గారిని ప్రభా ఆశీర్వదించయ్యా. అలాగే నా తండ్రి నాయన నీ కుమారుడు ఇమ్మానుయేలు నా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ఆశీర్వదించయ్యా, దీవించయ్యా నాయన. నీ కృపలో ఇంకా బలపరిచి దీవించినైనా నా ప్రభువా యేసయ్యా, నీకే వందనాలు, నీ స్తోత్రాలయ్యా. నా ప్రభ నాయన యెహోవా నా ప్రభ నీ బిడ్డలలోనైనా నీ సన్నిధానంలో నా తండ్రి ఉద్యోగంగా నీ సన్నిధిలో నాయన నేను కనపరుస్తుంది మహిమపరుస్తుంది దేవులు పొందుకునే భాగ్యం నాయన దయచేసి నా ప్రభ నా తండ్రి ఇక్కడున్న అయ్యా నాయన ఈ ఆన్లైన్ లో నా తండ్రి నాయన పాలు పంచుకున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ బిడ్డ ఏ ఆకలితో ఉన్నారో ఏ సమస్యలతో ఉన్నారో నా తండ్రి వాటి వారి సమస్యలు చీడిపించండి అయ్యా. అయ్యా వారిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి అయ్యా. నీ కృప నీ కాపుదలం చేయ, నీ ఆత్మ నింపయ్యా నా ప్రభువ. అలా నా తండ్రి అనేకులు నీ ప్రియబిడ్డలు నాయన నా తండ్రి జూకాల్లో నా తండ్రి నాయన అయా పాలు పంచుకోవడానికి సహాయించే నా ప్రభా నీ సన్నిధిలో నాయన నేను కనపరిచే భాగ్యం దయచేయ నా ప్రభువ. ప్రేమ గల దేవాని స్తోత్రాలయ్యా నా ప్రభా నా తండ్రి. ఇంతవరకు నేను ఆనబట్టి నా ప్రభువ పాటల ద్వారాగా నేను మయంపరిచున్నా, నేను కనపరిచున్నా దేవాని స్తోత్రాలయ్యా నా ప్రభువ. అలా నా తండ్రి నీ దయదార్శుడు వాక్యం చెప్తాడుగా నా తండ్రి హృదయాల చేర్చుకొని ఎవరు వేసుకునే భాగ్యం దయచేయ అనే ప్రభువ. ప్రేమ గల దేవుడు అయ్యా, నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో స్వస్థత ఉందయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీ స్తోత్రాలయ్యా. జమగల దేవా నీకే ఏల్కొలది వందనాలు, నీ స్తోత్రాలు. ఈ జరగైన ప్రార్థన కుడికంతట్లో నీకు మహిమ కార్థంగా జరిగించి మీరే మహిమ పొందమని నజరేడేసయ్య పరిశుద్ధాల మిక్కిలతో శుద్ధించి గనపరిచి అడిగి ఏడుకుంటా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. దైవ సేవకులు వర్తమానాన్ని అందిస్తారు. మనందరూ కూడా శ్రద్ధగా వాక్యం విందాం. కీడించడానికి చెప్పు, కీడట్లేదు చెప్పేసి నువ్వు చెప్పు, నువ్వు అంటే చెప్పు వాక్యం. ఓకే, దేవుని నామమున మహిమ గాక. ఓకే, పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. త్వరపడి వాక్యం తీయండి అందరూ కూడా. చక్కని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం కనిపిస్తుంది అన్నవారంతా కూడా మీ యొక్క హస్తాలను చూపించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామమున మహిమ గాక. ఓకే, రైట్, గుడ్. ఈ వాక్యం గమనించండి. ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది ఏమిటంటే క్రీస్తు వాక్యం రెఫరెన్స్ చెప్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తే ఓకే. లేకపోతే 5వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం గమనించండి. వాక్యం చదువుతాను చూడండి. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ప్రియులారా గమనించండి. ఈ వాక్యాన్ని బాగా శ్రద్ధగా ఆలకించండి. శ్రద్ధగా దేవుని సన్నిధిలో ఈ వాక్యం బాగా ధ్యానించుకుందాం. ఏలయనగా మనం ఇంకా బలహీనలమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఇది వాక్యం. ప్రియులారా గమనించండి. మనం ఇక్కడ ఒక టైటిల్ పెట్టుకున్నాం. ఏమిటి ఆ టైటిల్ అంటే యుక్త కాలము. యుక్త కాలము ఏమిటి ఆ టైటిల్? యుక్త కాలము. యుక్త కాలమున ఏం జరిగింది అంటే ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకా అని మెన్షన్ చేశాడు ఇక్కడ. ప్రియులారా గమనించండి. పాపులమై ఉండగా అని మరొక చోట మెన్షన్ చేస్తాడు. ఇంకా కిందకు వచ్చినట్లయితే మనం ఆ వచనాలు కూడా చూద్దాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా అంటే బలహీనులము. దేంట్లో బలహీనులము?
ఆత్మీయతలో బలహీనులము. ఆత్మీయతలో బలహీనము, శరీరంలో బలహీనత. ఆత్మీయతలో బలహీనత, శరీరంలోనూ బలహీనత, అన్నిట్లోనూ బలహీనతే. ప్రియులరా, ఆత్మీయతలో బలహీనలుగా ఉన్నాం, శరీరంలోనూ బలహీనతగా ఉన్నాం. అయితే క్రీస్తు యుక్త కాలమున ఏమయ్యాడు? చనిపోయాడు. ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు. ఎవరా భక్తిహీనులు? మనమే. భక్తిహీనులు అంటే భయము భక్తి లేనటువంటి జీవితం జీవించేటువంటి వారు భక్తిహీనులు. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే ఒక క్రమం లేదు, దేవుడు చెప్పినట్టు చేయనటువంటి వారంతా కూడా భక్తిహీనులే. దేవుడు చెప్పింది చేయకపోతే పాపము. ఆజ్ఞాతిక్రమమేమో పాపం అన్నాడు కదా. ఆజ్ఞాతిక్రమమే అంటే ఆజ్ఞాతిక్రమం చేసే ప్రతి ఒక్కరు కూడా భక్తిహీనుడే. భక్తి గలవాడు ఎవరు అంటే దేవుడికి ముందు భయపడాలి, ఆ తర్వాత భక్తిని ప్రదర్శించాలి. దేవుని యొక్క భక్తి ఎలా ప్రదర్శిస్తావు అంటే ఆయన చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించిన వాడు అయితే అప్పుడు ఏమవుతావు అంటే ఖచ్చితంగా అప్పుడు ఏమవుతావు అంటే భక్తిమంతుడిగా అవుతావు. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవాడు అని సంబోధిస్తాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ భక్తిహీనులు ఎవరు అంటే నువ్వు నేను. మనందరం కూడా భక్తిహీనులమే. మనందరం కూడా భక్తిహీనులమే. కాబట్టి ఎవరి కోసం ఆయన చనిపోయాడు అంటే భక్తిహీనులు అయినటువంటి వారి కొరకు. ఎవరు కనుక చనిపోయాడు? బలహీనులమైనటువంటి మన కొరకు. బలహీనులమైన మన కొరకు ఆయన చనిపోయి మనల్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు తెలుసా? బలవంతుని చేతిలో బాణములాగా మార్చాలనుకుంటున్నాడు. నేను చెప్పుకున్న వాక్యం బలవంతుని చేతిలో బాణములాగా మార్చాలి అని ఆయన ఉద్దేశం. కనుక బలహీనులు అయిన మన కొరకు ఆయన యుక్తకాలం చనిపోయాడు. ఇది గమనించాలి. యుక్తకాలం ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వృద్ధాప్యంలో చనిపోవచ్చు కదంటే లేదు, తన యవ్వన రక్తాన్ని చిందించాలి. ఇది ప్రవక్తల యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క సంకల్పం. ఏదో వృద్ధాప్యంలో చావొచ్చి చనిపోతే వాడు కాదు. యుక్తకాలం అని చనిపోయాడు. యుక్తకాలం అంటే యవ్వన ప్రాయము. ఆ రోజుల్లో దగ్గర 33.5 సంవత్సరం అంటే మంచి యవ్వన కాలం. అది మంచి యవ్వన కాలం. ఆ యవ్వన ప్రాయంలో ఆయన చనిపోయాడు. అది కూడా ఎలా చనిపోయాడు? పరిశుద్ధంగా. ఏదో పాపం చేసో లేదా ఇంకోటి చేసే కాదు, పరిశుద్ధంగా యుక్త కాలంన యుక్త రక్తంతో ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు తన యుక్త రక్తాన్ని చిందించాడు. ఇది ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు. దేవుడు అంటే భయం లేని వారికి, దేవుడు అంటే భక్తి లేనటువంటి వారి కొరకు ఆయన ఏం చేశాడంట? యుక్త కాలంలో చనిపోయాడు. పోనీ ఆయన చావు వచ్చి చనిపోయిందా అంటే లేదు. ఎలా చనిపోయాడు? ఆయన్ని చంపివేశారు. ఆయన చంపివేశారు. ఎలా చంపివేశారు? భయంకరంగా, క్రూరంగా. భయంకరమైనటువంటి తీర్పు, అన్యాయమైన తీర్పు, అర్ధరాత్రి భయంకరమైనటువంటి తీర్పు. ఆ రోజుల్లో అర్ధరాత్రి అసలు తీర్పులే చెప్పరు. ఈ రోజు కూడా అంతే. అర్ధరాత్రులు ఎక్కడైనా కోర్టులు ఉంటాయా? ఎక్కడా కోర్టులు ఉండవు. పోలీస్ స్టేషన్ అయినా సరే, ఏది ఉన్నా సరే రేపు చూసుకుందామండి అంటారు. ఏదైనా కేసు నమోదు చేయాలంటే అర్ధరాత్రికి కేసు నమోదు చేయరు, ఊరగా తీసుకెళ్ళి అలా ఉంచుతారు అంతే. రేపు చూసుకుందామండి అంటారు. కానీ తీర్పు ఎప్పుడు జరిగిందంటే రాత్రి, అర్ధరాత్రి జరిగిన తీర్పు. భయంకరమైనటువంటి అన్యాయపు తీర్పు. భయంకరంగా ఆయన ప్రతి ఘట్టం కూడా గెత్సెమనే వనం నుంచి గొల్గొతా వరకు ప్రతి ఘట్టము అన్యాయంగానే జరిగింది. ఈ విషయం మనం గమనించాలి. కనుక అన్యాయమైనటువంటి తీర్పు తీర్చబడ్డాడు. ఆ యవ్వన కాలంలో యవ్వన రక్తాన్ని 33.5 సంవత్సరం వయసులో ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏందండి నీ కొరకు నా కొరకు అంటే? ప్రియులారా గమనించి కింద చూడండి. ఇంకా నీతిమంతుని కొరకు ఇక్కడ 7వ వచనం చూడండి. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు. ఏమిటి? నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింప వచ్చును. అయితే దేవుడు ఏం చేశాడు అంటే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడంట. ఎవరి కొరకు? ఈ భక్తిహీనుడు అనబడ్డాడే. నువ్వు, నేను, మనం అంతా కూడా భక్తిహీనులమే.
దేవుని అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, దేవుడు అంటే ఆరాధించేటువంటి ఆలోచనే లేదు, ఒక క్రమం లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఇష్టానుసారంగా జీవించేటువంటి మన కొరకు ఆయన ఏమైపోయాడంట ఎలయన 7వ వచనం, నీతిమంతుని కొరకు 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లా? మనం ఇంకా పాపులమై ఉండగా, ఇక్కడ లాస్ట్లో మెన్షన్ చేశాడు చూడండి, ఇంకా మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పైన ఏమైపోయాడు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కింద ఏమంటున్నాడు? ఎవరి కొరకు? ఇంకా మనము ఎవరి కొరకు గురించో చెప్పట్లా. నువ్వు, నేను, మనంతా కూడా పాపులమే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోయా. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా మంచివాడు లేడు. అందరూ పాపులే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మనందరూ కూడా ఆయన తన మహిమైశ్వర్యంలోకి మనందరిని తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశం కనుక ఏం చేశాడు అంటే నిన్ను నన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు అంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాము. హల్లెలూయా. ఏంటి ఉగ్రత ఉంది మన కొరకు, భయంకరమైన ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి తప్పించేదానికి ఏం చేశాడంట? తన యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనందరం కూడా నీతివంతులుగా మార్చబడ్డాం. పాపులమై ఉండగా ఆయన చనిపోయాడు. పాపులమై ఉండగా ఆయన చనిపోయి ఇప్పుడు ఏం చేశాడంటే మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా తీర్చిదిద్ది ఆయన మనందరూ కూడా పరలోకానికి వారసులుగా చేశాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనల్ని ఎలా ఎక్స్పోర్ట్ చేశాడంటే భక్తిహీనులు, బలహీనులు. ఒకటి బలహీనులు, రెండవది భక్తిహీనులు, మూడవది పాపులు. ఇంకా వీళ్ళ కొరకు ఏం చేశాడంట? భక్తిహీనుడిగా ఉన్నాడు, భయం లేకుండా ఉన్నాడు. తర్వాత ఏమున్నాడు? దేవుడు అంటే భక్తి లేకుండా బలహీనులుగా, అలాగే ఆత్మీయతలో బలహీనత, శారీరకంగా బలహీనత, ప్రతిదీ బలహీనతే. ఆ రోజు సాయంకాలం సమయంలో గెత్సెమనే వనంలో శిష్యులతో చెప్పాడు ప్రభు, ఇదిగో ప్రార్థన చేయండి మెలకువగా ఉండి అంటాడు. అని వెళ్ళి ఆయన కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు, వీళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నారు. ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయనేమో వెళ్ళి, ఆయన బహువేదనకరంగా ఆయన ఆత్మలో ప్రార్థన చేస్తున్నాడు. శరీరం నలిగిపోతుంది, ఆత్మ నలిగిపోతుంది, భయంకరంగా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు. వీళ్ళేమో ఆయన చక్కగా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు చూడగానే హాయిగా నిద్రపోతున్నారు. అప్పుడు అడుగుతాడు, ఒక్క క్షణమైనా మీరు మెలకువగా ఉండలేరా? కొంచెం సమయం కూడా మెలకువగా ఉండలేరా? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యుడు, సాతాను మమ్మల్ని శోధిస్తుంది. ఎలా శోధిస్తుంది? నిద్ర రూపంలో. ఎలా? నిద్ర రూపంలో. శరీరం సహకరించట్లా, ఆత్మ అంతకంటే సహకరించట్లా. శరీరము ఆత్మ ఇవి రెండు వేరువేరుగా ఉన్నాయి, ఒక తాటి మీదకి రావట్లా. కానీ క్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఓ మాదిరికరమైన జీవితం చూపించాడు. ఏమిటది? మోకాళ్ళ కన్నీటి ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు అంటాడు. అంతగా వేదన పడ్డాడు. ఎంతగా? ఆ పాత్ర ఏమిటి? మరణము అనే పాత్ర. ఏ పాత్ర? మరణము. తండ్రి చిత్తమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగించు అంటాడు. ఏంటిదా గిన్నె? మరణము. ఆ మరణం నుంచి నన్ను తప్పించయ్యా, అయినను నీ చిత్త ప్రకారమే జరిగించు. ఏదేమైనా అంతగా వేదన చెందాడు, అంతగా బాధపడ్డాడు. అందుకే తన నరాళ్ళు చిట్లిపోయాయి. ఆ చిట్లిపోయి ఆ చెమట వచ్చేటువంటి ఆ రంధ్రాల్లో నుంచి ఆ రక్తం ఏమైపోయింది? బయటకు వచ్చి చిందింపబడింది.
చెమట రక్తంగా మార్చబడింది అని రాశారు. కానీ నిజానికి ఏంటో తెలుసా? చెమట రక్తంగా మార్చబడటం కాదు. ఆయన ఎంతగా స్ట్రెస్కి గురయ్యాడు అంటే, ఎంత వేదన పడ్డాడు అంటే, ఆ లోపల ఉన్నటువంటి నరాలు కూడా చిట్లిపోయాయి. సిలువ గట్టానికి మొట్టమొదటి రక్తపు బిందువు అది ఎక్కడ? గెత్సెమనే వనంలో. ఇదిగో యవ్వన రక్తాన్ని చిందిస్తున్నా అనే దానికి సాదృశ్యంగా ముందుగానే గెత్సెమనే వనంలో ప్రార్థనా పూర్వకంగా ఆయన ఏం చేశాడో తెలుసా? చెమట రూపంలో రక్తాన్ని బయటకు చిందించాడు. కనుక గమనించండి, ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి ఆధ్యాత్మిక సమయంలో మనము ఏం కలిగి ఉండాలి? దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. ఇంకా నేను భక్తిహీనుడు కాదు, ఇంకా నేను బలహీనుడు కాదు, ఇంకా నేను పాపిని కాదు, నేను భక్తి పరువుడిని, నేను దేహోవైందు భయభక్తులు కలిగిన వాడిని అని చెప్పగలగాలి. ఇంక నేను నా బలహీనత లేదు. అందుకే ఒక చాట చెప్పాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఇంక మనం బలహీనులే కాదు, మనకు అనారోగ్యం లేదు, మనము పీడింపబడేటువంటి వారిని కాదు. మనంతా కూడా ఎవరిపై? నీతివంతులమే, పరిశుద్ధులమే. పరిశుద్ధులుగా మనల్ని చిత్రీకరించాడు ఆయన, పరిశుద్ధులుగా మార్చాడు, తన యవ్వన రక్తాన్ని చిందించాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఈరోజు వాక్యం. యుక్త కాలం నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ముసలివాడైక చనిపోలా, ఏదో అనారోగ్యం వచ్చి చనిపోలా. యుక్త కాలం తన యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాడు. యవ్వన ప్రాయాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆ శరీరాన్ని భయంకరంగా నలుగు కొట్టబడింది, భయంకరంగా దున్నబడింది. ఆయన ఎంతో సుందరుడు అంట, ఎంతో సుందరుడు. అందుకే పాట కూడా ఉంది, ఎంతో సుందరుడు అమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను అని పాట కూడా ఉంది. ప్రియులారా గమనించండి, ఆయన ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో మహా గొప్పవాడు. అంత గొప్పవాడు, అంత తేజోమయుడు, అంత సుందరుడు ఈరోజు వికృత రూపంగా మార్చబడ్డాడు. ఎవరి కోసం? భక్తిహీనుడు అయినటువంటి నీ కొరకు, నా కొరకు, పాపి అయినటువంటి నీ కొరకు, నా కొరకు, ఇంకా దేవుల్లో అవిశ్వాసమైనటువంటి నీ కొరకు, నా కొరకు. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్న అంశము, నీ కొరకు నేను ఇంత చేశా, నా యవ్వన రక్తాన్ని నీ కొరకు చిందించా. మరి నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నావు కదా, నువ్వు కూడా నీ సమయాన్ని ఏం చేస్తున్నావు? నా తండ్రి కొరకు, నా తండ్రి మాట కొరకు నేను ఇదిగో నీ కొరకు నేను ప్రాణం ఇచ్చా, నా యవ్వన రక్తాన్ని నీకు చిందించా. మరి నీ కొరకు అన్నీ చేశా, నీతివంతుడిగా తీర్చిదిద్దాను. నేను పొందిన దెబ్బల తర్వాత నీకు స్వస్థత వచ్చింది, నీకు ఆరోగ్యం వచ్చింది. నువ్వు భక్తిహీనుడు కాదు, భక్తి పరుడుగా మార్చాను, నిన్ను పరిశుద్ధునిగా చిత్రీకరించాను. ఇంత చేసినప్పుడు నువ్వేం చేస్తావు? ఈ సమయాన్ని వృధా చేసేస్తావా? అందుకే నిన్న వాక్యం ఉంది, ఇదిగో నువ్వు ఘనమైన కార్యాలు చేయడానికి పూనుకోను, నీకు విజయం కలుగుతుంది. నువ్వు ఘనమైన కార్యాలు చేయకుండా, ఏం లేకుండా అలాగే ఉంటే విజయం రాదు, ఆశీర్వాదాలు రావు, ఏమీ రావు. దావీదు కనుక అలాగే కూర్చున్నట్లయితే, ఏదో అన్నలకి ఆహారం ఇవ్వడానికి పోయి గమ్ముకున్నట్టయితే చరిత్రలో ఈరోజు ఒక ఘట్టాన్ని మనం చూసేవాళ్ళం కాదు, ఓ వీరుని చూసేవాళ్ళం కాదు, ఘనమైన కార్యం చూసేవాళ్ళం కాదు. ఈరోజు మనం చేతులు కట్టుకొని కూర్చోవటం కంటే కూడా తెగించి దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేసేవారు. ఇంకా నా కొరకు ఇంత చేసేవు ప్రభువా, నీ కొరకు నేను ఇదేనే చేయాలి, నీ నామాన్ని గొప్ప చేయాలి, నీ నామాన్ని ఘనత తేవాలి, నా నుండి నీకు అవమానం రాకూడదు, నీ నామానికి నేను మహిమకరంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను పని చేస్తాను. ఎవరి చేతిలో? యవ్వనుడుగా ఉన్నటువంటి నీ చేతిలో, బలవంతుడైన నీ చేతిలో, బలవంతుడైన నీ చేతిలో ఒక బాణంలాగా నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమ గల తండ్రి, దయగల రాజ్యాన్ని కప్పుకున్నారు. ఇంతవరకు నాతో మా అందరితో కూడా మాట్లాడారు, ఆశీర్వదించారు, బలపరిచారు. యవ్వన కాలంలో యవ్వన రక్తాన్ని మీరు మా కొరకు చిందించారు. భక్తిహీనులము, పాపులము, అయ్యా తండ్రి బలహీనులు అయినటువంటి మా కొరకు మీరు మీ యవ్వన రక్తాన్ని చిందించారు. నీ కొరకు నేను ఇంత చేశాను, నేను పరలోకానికి వారసుడిగా చేశాను, నీతివంతుడిగా మార్చాను. మనం ఈరోజు నీ యవ్వన జీవితాన్ని ఏం చేస్తున్నావు? ఎప్పుడో వృద్ధాప్యం అయిపోయిన తర్వాత చేయటం కాదు, ఈ వయసులోనే, యవ్వన ప్రాయంలోనే నువ్వు నా కొరకు పనిచేస్తావా? ఘనమైన కార్యాలు చేయడానికి పూనుకో.
నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పక్షాన్ని నేను ఉంటాను, యుద్ధము యెహోవాదే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, సమాధానం కలిగి ఉండు, ఇదిగో నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, ఘనమైన కార్యాలు చేయడానికి పూనుకో, నీకు విజయం కలుగుతుంది, నీవు ఆశీర్వదించబడతావు అని సెలవిచ్చారు. అని బట్టి నీకే మహిమ కలిగాక. నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు, మా అందరితో కూడా మాట్లాడారు. వచ్చిన జూమ్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అందుబాటు నీకే మహిమ కలిగాక. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మచేత బలపరచమని, ప్రతి ఒక్కరిని దీవించమని, ఇలా ఆత్మీయమైనటువంటి సంగతులు అనేకమైనటువంటి తెలుసుకొని నీ సన్నిధిలో అనుదినం తండ్రి నీ సన్నిధిలో బలపరచబడులాగన ఈ జూమ్ మీట్ ప్రభా మా అందరికీ ఆశీర్వదకరంగాను నీ నామానికి మహింకరంగాను కలిగించిన విధానం బట్టి నీకే మహిమ కలిగినట్లుగా ఆశీర్వదించమని, నీ చిత్తమైన మరొక దినం కూడా ఇలా జూమ్ మీట్లో పాల్గొనేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును మా పరిరక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన గాక తన కృపలో. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ నాన్న పరలోక ప్రార్థన చేయమనండి, ఆశీర్వాదం ఇవ్వమనండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద మాయ నెరవేరు గాక. మారుద ఆహారాన్ని మా దేశం మారుసం మనం చూపించము, మా శోధనక దృష్టి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి నిరంతరం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వమండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన గాక. కూడా నూరందలుగా మనం దీవించిన గాక. హల్లెలూయా. దేవుడు తన కృపలో మనల్ని ఆయనకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించిన గాక. అందరు సెలవు తీసుకుందాం. దేవుడు దీవించిన గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.